నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. తెలంగాణలో ఫోన్ టాపింగ్ కేసు హీట్ ఎక్కిస్తుంది, రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కక్ష సాధింపు రాజకీయాలపైన గులాబీ దళం మండిపడుతుంది. అయితే నిజాలు నిగ్గు తేలాల్సిందే అంటోంది అస్తం. దీంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సిటీ బృందం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను విచారించనుంది. హైదరాబాద్ నందినగర్లోని నివాసంలో ఆయన సిట్ అధికారులు ఎంక్వైరీ చేయనున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల వేళ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2024 మార్చి 10 నుంచి సిట్ విచారణ కొనసాగుతుంది. అటు అధికారులు, ఇటు నేతలకు నోటీసులు ఇచ్చి డైలీ సీరియల్ను తలపించేలా విచారిస్తోంది సిట్. ఇప్పటికే అనేక మందిపైన ఛార్జ్షీట్ దాఖలు చేస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావును విచారించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం గులాబీ బాస్ పైన దృష్టి సారించింది. ఇక మరోవైపు అధినేతకు నోటీసులు రావడంతో గులాబీ క్యాడర్ అగ్గి మీద గుగ్గిలమవుతుంది. రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ఆందోళనలు చేయాలన్నారు. 12,000కు పైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దానం చేయనున్నారు. ప్రతి మున్సిపల్ నియోజకవర్గ కేంద్రాల్లో బైక్ ర్యాలీలు, నల్ల జెండాలతోటి నిరసనలు తలపాలన్నారు. ఇక సిటీ విచారణ పేరుతోటి ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ను వేధిస్తున్నారని గులాబీ లీడర్లు ఆరోపిస్తున్నారు. సిటీకు కేసీఆర్ 6 పేజీల లేఖాస్త్రం సంధించారు. సిటీ విచారణాధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాశారు. 6 పేజీల లేఖలో అనేక అంశాలను ప్రస్తావించారు కేసీఆర్. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఇంటి గోడకి సిటీ నోటీసులు అంటించడం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టంలో గోడకు నోటీసులు అంటించమని ఎక్కడుంది అంటూ ప్రశ్నించారు. అలాగే సుప్రీంకోర్టుకు సంబంధించిన అంశాలను లేఖలో ప్రస్తావించారు. ఇక తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ హీట్ సిటీ హడావుడిపై విమర్శల వర్షం ఒకవైపు వినిపిస్తుంది. దీనిపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. మురళీ మనోహర్ గారు, నమస్కారం అండి. నమస్తే చక్రి. సరే, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ముంగిట ఈ కేసులో కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఏమీ ఉంటుంది? ఇది కాంగ్రెస్కు ప్లస్ అవుతుందా, లేక బీఆర్ఎస్ పట్ల సానుభూతిని పెంచే అవకాశమా? పెద్ద ఎత్తున ఇది ఒక డ్రామాకు తెరనెత్తారు కాంగ్రెస్ వాళ్ళు. పాపం బహుశా ప్రజల్లో పలుకుబడి కోల్పోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది. చాలా నెగిటివ్ వేవ్స్ ఉన్నాయి. కాంగ్రెస్ భయపడి, నేను అనుకుంటాను, ఇది ఒక గందరగోళాన్ని సృష్టిద్దాము, ఒక డ్రామా ఆడదాము, దీంతో ప్రజలను ఒకసారి ఆకర్షిద్దామనేటువంటి ఒక గట్టి ప్రయత్నము రేవంత్ రెడ్డిలో ఇది కనబడుతుంది. లేకపోతే ఇది సమయం కానే కాదు. కాకపోతే రాజకీయ బాగా తెలిసిన వాడు కేసీఆర్ కనుక కేసీఆర్ తో పెట్టుకునేటప్పుడు ఆలోచించి పెట్టుకోవాల్సింది. ఎన్నికల సమయంలో నువ్వెంత ఆలోచిస్తావో నీకు డబుల్ ఆలోచిస్తాడు కేసీఆర్. అందుకే కదా ఈరోజు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళనకు వీటికి పిలిపించింది. ఎందుకు మీరు సాక్ష్యం ఇవ్వడానికి కదా వెళ్లాల్సింది. ఎప్పుడైనా ఒక కేసు ఒకటి అయినప్పుడు అది మీ చట్టబద్ధమైనటువంటి ఇదేంది, మీరు వెళ్ళాలి, మీరు నో అనే చెప్తారు, ఎలాగో ఎస్ అని చెప్పారు కదా. నేను ట్యాప్ చేశాను, ఈయన ఫోన్ ట్యాప్ చేశాను, ఆయన ఇంట్లోకి తొంగి చూశాను, బెడ్రూమ్ లోకి చూసాము, ఎవరైనా ఒప్పుకుంటారా? చేసే పనులు ఒప్పుకోరు కదా. కనుక చెప్పాల్సిన విషయం చెప్పాలి. కానీ డ్రామా ఎంత చేస్తున్నాడు? 5 పేజీలది, 10 పేజీలది అని, 6 పేజీలని ఇవన్నీ లెటర్స్ రాయడము. ఎక్కడైనా చూసారా? గోడల కంటించడం ఇది సరి అయింది అన్న, గోడ కంటించిపోతారా? ఇది దీనికి చట్టబద్ధత ఉందా? గోడ ఖండించడాన్ని కూడా ఇష్యూగా చేస్తున్నాడు. సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి.
కనుక దానికి విరుద్ధంగా చేశారు మీరు అని అవన్నీ కోట్ చేస్తున్నారు. సరే, మీకు నోటీసులు ఇవ్వడంలో కూడా ఒక ఇష్యూగా చేస్తున్నారు. ఇచ్చే పద్ధతిని ప్రశ్నిస్తున్నారు. గోడకు కాదు డోర్ కట్టించాలి, ఇవ్వాల్సింది ఎర్రవల్లి కాదు, ఇక్కడ ఇవ్వాలి, అక్కడ ఇవ్వాలి, నా మాట వినడం లేదు మీరు. ఇవన్నీ కూడా ఒక ఆ స్థాయి వ్యక్తి చేసేటువంటి మాట్లాడే విషయాలే కావే కావు. కనుక ఇది ఎందుకు మాట్లాడుతున్నారు కేసీఆర్ అంటే, ఇందులో నుంచి తాను కూడా డ్రామా ఒకటి బయటికి తీస్తున్నాడు. జనం అందరికి హైప్, తాను రేపు వస్తాడా రాడా అని ప్రజల్లో ఒక హైప్ అది. చివరకు ఆయన రావడానికి సిద్ధమయ్యాడు. ఎందుకంటే వెనక్కి పోతే అది అనవసరమైన అనుమానాలు వస్తాయి. వచ్చేటప్పుడు ఇక ప్రజలందరూ ఏనుగులు అదేమి అంబారాల మీద రాలేడు కనుక ఇప్పుడు హంగామా సృష్టించి వస్తారు అంతే. ప్రజలందరూ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం వరకు నిరసనలు చేయడానికి ఇదేం ప్రజా సమస్యనా? ప్రజలకు ఆకలి దప్పుల సమస్యనా ఇదేమన్నా? దేని కొరకు చేస్తున్నారు? నోటీసులు ఇస్తే ధర్నాలు చేస్తారా ఎవరైనా? ఇది ఎక్కడి కథ అసలు? ప్రజాస్వామ్యంలో ఇదేనా మీరు నేర్చుకునే? ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉన్న తర్వాత మీరు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? నోటీసులు గోడకు కాదు అందించాల్సింది నా చెయ్యి మీరు ధర్నా చేస్తారు. మురళీ మనోహర్ గారు, కేసీఆర్ తన ఇంటి గోడకు నోటీసులు అంటించడం పైన తీవ్రంగా స్పందించారు. ఇది కేవలం వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయమా, లేక దీనిని పార్టీ క్యాడర్లో ధైర్యం నింపే ప్రయత్నంగా చూడాలంటారా? అది అంతటితోనే కాదు, పార్టీ క్యాడర్కు ఉత్సాహము రావాలి. తర్వాత తాను పెద్ద హీరో కదా, మామూలు వ్యక్తిని కాదు కదా, నేను అబో ఆల్ కదా, నన్నే ప్రశ్నిస్తారా మీరు? చూడండి తమాషా చూడండి అనే పద్ధతిలో ఒక అహం ఆయనకు ఆ కాగితము అంటించారు అనే దాని మీద ఇష్యూ చేయగలడు అని అంటే ఇది 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 సమస్యనా అండి? ఇదే ఈ రాష్ట్ర ప్రజలకు అదొక సమస్యనా? ఈ కాగితం ఎక్కడ అంటించాలి, గమ్ పెట్టాలనా, లైవ్ పెట్టాలనా అనే విషయాలు ఇవి ఎవరికైనా పట్టినటువంటి విషయాలా? అవసరమా ఈ ప్రజలకు? మీరు ఏం చెప్తున్నారు? దాన్ని ఇష్యూ చేసి దానిపైన చేస్తున్నారు. కానీ ఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడండి. ఎన్ని ఫోన్లు, ఎన్ని నంబర్లు ట్యాప్ అయినాయి, ఎక్కడ పోయాయి, దాని మీద మాట్లాడండి. ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది కదా, మరి సంతోష్ రావు తర్వాత హరీష్ రావు కేటీఆర్లు ఇది వచ్చారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేటీఆర్ అంట. ఎవరిపైన ఆగ్రహం? ఎందుకు ఆగ్రహం ఇది? అంటే కేసీఆర్కు నోటీసులు ఇస్తే ఆగ్రహమా? ఏమి కేసీఆర్ మనిషి కాదా, పౌరుడు కాదా, ఆయనకి ఇవ్వద్దా? కనుక ఇదంతా ఇదే కేసీఆర్ కుటుంబానికి ఉన్నటువంటి అహంకారము, అహంభావము. అది ఎక్కడా తగ్గలేదు. అది ఇప్పటికీ ప్రదర్శన జరుగుతూనే ఉంది. అది మోడీ పైన అయినా అంతే, లేకపోతే రేవంత్ రెడ్డి, ఇవి లెక్కలు కావు. తన రాజకీయ డ్రామా తాను చేస్తూనే ఉంటాడు. కానీ రేవంత్ రెడ్డి పొరపాటు చేశారు. రేవంత్ రెడ్డి తన ఏదీ చేయలేని తన నిస్సత్వ ఏదైతుందో అది తగ్గించడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి ఇప్పుడు ఈ టైంలో ఇన్ని రోజులు పడుకోబెట్టాడు దీన్ని, కేసును, ట్యాపింగ్ కేసు. ఎంత 24 నుంచి సాగదీస్తూ ఇప్పుడు తీసుకొచ్చి ఈ టైంలో ఆయనకు నోటీస్ ఇచ్చి, అసలు ఈ నోటీసే రివర్స్ జరుగుతుంది. ముందే ఈయనను పిలవాలి. వాళ్ళందరూ పిలిచి, సంతోష్ రావుని పిలిచి, హరీష్ రావుని పిలిచి, అందరూ ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఎందుకు పిలిచారు? ఆయన ఎందుకు పెండింగ్ లో పెట్టారు అంటే, మనోహర్ గారు ఎందుకు అక్కడ జాప్యం జరిగిందంటారు? ఎందుకంటే చిత్తశుద్ధి ఏం లేదు. చిత్తశుద్ధి ఇప్పటికిప్పుడు కేసీఆర్ ను ఏమో చేసి పగ సాధిస్తాను, లేకపోతే అదే అని ప్రగల్భాలు పలికాడు అప్పుడు. కనుక ఈ యుఫోరియా ఒకటి క్రియేట్ చేయాలి ఎన్నికల సమయంలో. కనుక చూడండి, నేను ఫైట్ చేస్తున్నాను కేసీఆర్తో, కేసీఆర్ను లోపలేసేస్తున్నాను, తప్పులు చేశాడు, కాళేశ్వరం కూల్చాడు, కాళేశ్వరం కాదు అది కూలేశ్వరం అని ఒక యుఫోరియా క్రియేట్ చేస్తాడు మాటలతోటి. కానీ ఏం చేశారు? కాళేశ్వరం అయినా ఏం చేయలేదు, ఫోన్ ట్యాపింగ్ అయినా ఏం చేయలేదు, ఇంకోటి కూడా ఏం చేయలేదు. ఆ కార్ రేస్ కానీ ఏది చేయలేదు. ఎవరిని ఈ కార్ రేస్ గురించి ఏమీ చేయలేదు. కానీ బాజప్తా కేసీఆర్ కుటుంబము దోపిడీ చేసింది రాష్ట్రాన్ని. కానీ ఏ ఒక్క కేసులో కూడా నీకు చిత్తశుద్ధి రేవంత్ రెడ్డికి. నేనే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆయన అదేంటి తన ఫామ్ హౌస్ లో ఉన్నా ఒకటే, దీంట్లో జైల్లో ఉన్నా ఒకటే, అక్కడైనా పోలీసులు ఉంటారు, ఇక్కడైనా పోలీసులు ఉంటారు, తేడా ఏముంది అన్నాడు. అంటే అర్థమైంది అని అంటే హాయిగా ఇంట్లో ఉంటాడు, ఫామ్ హౌస్ లో పడుకుంటాడు కేసీఆర్ ఎప్పట్లాగా అనే మెసేజ్ ప్రజలకు ఇచ్చేసాడు ఆయన. తనకు అటువంటి ఇంటెన్షన్స్ ఏం లేవు, అంత నా సత్వ కూడా నాకేం లేదు అనే విషయాన్ని ఆయన ఎప్పుడో చెప్పేశాడు, మాటల్లోనే చెప్పేశాడు.
ఇప్పుడు దీన్ని డ్రామా కొనసాగిస్తా ఉన్నారు. కనుక ఈ ఎన్నికల్లో ఎలా ఎవరికి మేలవుతుంది అనే ప్రశ్న మీరు అడిగారు కనుక నేనేమంటున్నానంటే ఇది రేవంత్ రెడ్డికి నష్టం అవుతుంది. ఓకే. ఎందుకంటే గొంతు వాయిస్ కేసీఆర్ది పెద్దది, హరీష్ రావుది పెద్దది, కేటీఆర్ది పెద్దది. ఈ డ్రామా కంపెనీ మొత్తం చేసేటువంటి గందరగోళంలో మళ్ళొక్కసారి ఇప్పుడు చూడండి మీరు, సాక్ష్యం చెప్పండి అయ్యా, పోలీస్ స్టేషన్కి వస్తారా, మీ ఇంటికి వస్తారా, నట్టింటికి వస్తారా, ఏందని పోలీసు అడుగుతుంది. ఇంత సిన్సియర్గా అడిగింది అంటే చివరకు అవును 65 ఏళ్ల వయసు అబోవ్ ఉన్న వాళ్ళను మేము పిలవాల్సిన పని లేదు, మీరు చెప్తే మీ ప్లేస్కి మేము వస్తాము, నందినగర్కు రమ్మంటారా, కేవలం అక్కడికి రాలేము ఫామ్ హౌస్ కానీ ఇక్కడికి వస్తామని చెప్పారు. పోలీస్ స్టేషన్కి మీరు వస్తే ఇంకా సంతోషిస్తాం, మీరు ఎక్కడికైనా రమ్మంటే వస్తాం. ఇంత బాగా చెప్పారు కదా, ఇంకేం కావాలి మీకు? ఏదో ఆ గోడ కట్టికిచ్చారు, కిటికీ కత్తి, ఇది అదేనా పిచ్చి మాటలు కాకపోతే ఏమంటారు? దాన్ని మీరు వైలేట్ చేశారు, సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ వైలేట్ చేశారు, అది వైలేట్ చేశారు. వైలేషన్ ఇవన్నీ పక్కకు పెట్టు. నువ్వు ఈ బెడ్రూమ్ లోకి బాత్రూమ్ లోకి తొంగి చూసావా లేదా? లేదు అని అంటే లేదు అని గట్టిగా సమర్థించుకో, చూద్దాం. పబ్లిక్ లో సమర్థించు, నువ్వు లోపల వెళ్ళి ఏం చెప్తావో అందరికి తెలుసు. నేను అడుగుతున్నాను, నువ్వు పబ్లిక్ లో సమర్థించుకో. అటువంటి విధవ పని నేను ఎందుకు చేస్తాను? చేయాల్సినటువంటి అవసరం లేదు, నేను చేయలేదు అని గట్టిగా ఎవరైనా ప్రజల ముందు చెప్పాడా కేసీఆర్? రేపు ఒకవేళ కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందంటారా? పెడతాడు. పొలిటికల్ గా లబ్ధి పొందుతాము దీంట్లో అంటే తప్పకుండా పెడతాడు. ఒక గంట తల ఊపుతాడు, అందరినీ తల ఊపిస్తాడు. ఎందుకంటే రేపు ఓట్లు పడతాయి కనుక తెలంగాణ ప్రజలు కూడా ఆయన ఉపన్యాసం అంటే ఒక చాలా రోజులు అయింది విన్నాక ఎంజాయ్ చేస్తారు. రేపు నేను అనుకుంటాను పెడతాడు, ఆయన పెడతాడు. రక్తి కట్టించేటువంటి ఉపన్యాసం కూడా ఇస్తాడు తప్పకుండా. రేవంత్ రెడ్డి తాను అనుకున్నాడు తాను దీన్ని ఉపయోగిస్తున్నానని. కాదు, ఇప్పుడు కేసీఆర్ ఉపయోగించుకుంటాడు దీన్ని, ఈ డ్రామా తప్పకుండా. ఎందుకంటే తాను పూర్తిగా పడుకోబెట్టిన పార్టీని పడుకోబెట్టాడు. నిద్రపోతున్న పార్టీ, క్యాడర్కు ఉత్సాహం లేదు, అందరూ పూర్తిగా దీంట్లో పడిపోయారు. కనుక వాళ్ళను లేపాలి, నిద్ర లేపాలి. రేపు ఎన్నికల్లో కాస్త కుస్తో కానీ పరువు కాపాడేటువంటి సీట్లు కొట్టాలి, లేకపోతే కష్టం అవుతుంది. కనుక కేటీఆర్ తప్పకుండా దీన్ని రసవత్తరమైనటువంటి నాటకం ఆడిస్తున్నాడు అని నాకు ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను కేసీఆర్ను. ఓకే, మనోహర్ గారు, ఇక్కడ కేసీఆర్ రాసిన 6 పేజీల లేఖలు నిష్పక్షపాత విచారణ గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం జరుగుతున్న విచారణలో సిటీ ఆధారాలు ఎంత బలంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారు? ఒకటి చక్రి గారు, దీంట్లో ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా రిటర్న్ లో ఆదేశాలు ఇవ్వడు, ఇలాంటి ఆదేశాలు ఇవ్వరు తప్పకుండా. ఇప్పుడు సంతోష్ ఏమన్నాడు, వెళ్ళేసి ఆయన నిఘా పెట్టమని మాత్రమే అడుగుతారు ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా కానీ. ఏదైనా అనుమానం ఉంటే ఇగో ఇలాంటివన్నీ అనుమానాలు ఉన్నాయని చెప్తారు, అంతకన్నా ఏముంటుంది? లేకపోతే ఈ ట్యాప్ ఫోన్ చేయండి, ఈ ఫోన్ ట్యాప్ చేయండి అని చెప్పారు. నిఘా పెట్టమన్న అర్థం ఏంటంటే వీళ్ళ ఇంట్రెస్టెడ్ కేసెస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఎక్కడ, వాళ్ళ కదలికలేంది, ప్రత్యర్థులు ఎక్కడెక్కడ మూవ్ అవుతున్నారు, ఏమేం చేస్తున్నారు, ఇవన్నీ కూడా వెల్ ప్లాన్డ్ పేపర్ మీద ఫోన్ నంబర్స్తో సహా అన్నీ ఇస్తారు. కానీ ఏది కూడా కేసీఆర్ ముట్టడు. సంతోష్ రావు ఆదేశిస్తాడు, సంతోష్ రావు ఆదేశిస్తే చేశామని వీళ్ళు చెప్పలేరు. అందుకే రాధాకిషన్ రావు కానీ లేకపోతే ప్రభాకర్ రావు కానీ వాళ్ళ మాటల్లో ఏమొచ్చింది, ఎక్కడ కూడా ఆ పెద్ద ఆయన అనే మాట అన్నారు. పెద్ద ఆయన అంటే ఎవరు? కేసీఆరే కానీ సంతోష్ రావు పెద్ద ఆయన. కనుక ఆఫీసర్స్ ఉపయోగించిన పదము ఈ పెద్ద ఆయన ఎవరో తేలాలి. ఇది ప్రూవ్ కాలేదు, ఎక్కడ కూడా రుజువు కాలేనటువంటి విషయము, ఎక్కడ కూడా అవకాశాలు ఉండవు. పొరపాటున ఏదైనా రికార్డ్ అవుతే మొబైల్ ద్వారా ఇది రికార్డ్ అయితే చెప్పలేం, కానీ అదర్వైజ్ ఎవిడెన్స్ ఎక్కడ ఉంటుంది చక్రి గారు? ఎక్కడ కూడా ఉండదు. కేసీఆర్ మొదలే ముందల ఉండి ఏది కూడా చేయడు, అంతా చేయించడం ఆయనకు అలవాటు. ఏ పని అయినా కూడా పెద్ద పెద్ద పనులు చేయిస్తాడు, తాను చేయడు. అందుకని ఎక్కడ కూడా మనకు దీంట్లో దొరికే అవకాశం లేదు. కేసీఆర్ మాత్రం దొరకడు, ఇంకెవరైనా దొరికితే దొరుకుతారు, కానీ అధికారులు దొరికితే దొరకవచ్చు. కానీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది నిజము, పచ్చి నిజం.
ఎందుకంటే నాకు నాకు నేను ఆ టైంలో చాలా సార్లు ఏ పోలీస్ అధికారితో కానీ ఏ రాజకీయ నాయకుడితో మాట్లాడినా, సార్ మీకు ఫేస్ టైం లేదా సార్, మీకు నాకు నాకు ఇది లేకుండే, ఐఫోన్ లేకుండే, హ్మ్. లేకపోతే మీకు ఆ, ఇది లేదా, ఏవో 2-3 పేర్లు చెప్పేవాళ్ళు, ఇవి అంటే ట్యాప్ కావు అని చెప్పేసి చెప్పారు. వాట్సాప్ కామన్ అయిపోయింది. వాట్సాప్ ఉన్నాను సార్, అది దొరికిపోతుంది అంటే ఎంత భయం నీడలో ఉన్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకుడు అనేవాడు ఏ పార్టీ అయినా పర్వాలేదు, అది టీఆర్ఎస్ అయినా పర్వాలేదు, టీఆర్ఎస్ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. కనుక కాంగ్రెస్ రాజకీయ నాయకులు అందరివే. అవి కాకుండా అనేక మంది సామాజిక కార్యకర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. మందకృష్ణ మాదిగాలు వీళ్ళంతా కూడా రాజకీయాల్లో ఏం లేరు కదా, వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ఎక్కడ చూసినా మనకు వినపడేటువంటి మాట ఏంటంటే, మీ ఫోన్ ట్యాప్ అయిపోతుంది, మీరు దయచేసి జాగ్రత్తగా ఉండండి, మీరు ఇవి బంద్ చేసేయండి, నేరుగా మాట్లాడకండి, అసలు ఫోన్లో అసలే మాట్లాడకండి అని చెప్పేవాళ్ళు. అంటే ఈటల రాజేందర్ ఇష్యూ ఏంది అంతా కూడా, ఈటల రాజేందర్ పూర్తి నిఘాలో ఉంచారు. అప్పుడు ఆయన బయటికి పంపేంత వరకు ప్రతి కదలికను రికార్డ్ చేశారు. ఆయన దగ్గరికి వెళ్ళొచ్చే వాళ్ళు ఎవరెవరు అనేది క్లియర్గా తెలిసేది. సో ఇలాంటివన్నీ జరిగాయి. బీజేపీ నాయకులందరినీ ట్యాప్ చేశారు. సో ఇది పచ్చి నిజం. ఫోన్ ట్యాపింగ్ అనేది పచ్చి నిజం. కానీ రుజువు ఎంతవరకు అవుతుంది అనేది మనకి, ఎప్పుడైతే ఎన్నికలు అయిపోగానే కంప్యూటర్లు ధ్వంసము ఇవన్నీ కూడా ఎందుకు జరిగింటుంది, బహుశా ఎందుకు జరిగింటుంది అంటే, ఇగో ఇవన్నీ కూడా ధ్వంసం చేయాలి, సాక్ష్యాలన్నీ ధ్వంసం చేయాలి. ఇది కేసీఆర్ యొక్క చరిత్ర, ప్రజలు అర్థం చేసుకోవాలి. కనుక రికార్డ్స్ బద్దలు కొట్టేసి ధ్వంసం చేసేసి నాశనం చేసే ఆఫీసర్స్ ఎక్కడైనా కనపరా? ఇంతవరకు అటువంటి జరిగిందా? జరగదే. కనుక ఇది దుర్మార్గం ఇది. కానీ ఇప్పుడు నాటకం ఏం జరుగుతుంది అని అంటే, మమ్మల్ని వేధించారు, సో కేవలం వేధించడానికే కేసీఆర్ ను అరెస్ట్ చేస్తున్నారు, ఈ వయసులో ఆయనను ఇచ్చేస్తారా? ఇప్పుడు కేటీఆర్ మాట్లాడతారు, హరీష్ రావు మాట్లాడతారు, చేసే పనులు అన్నీ చేశారు, ఇప్పుడు ఇవన్నీ కూడా మాట్లాడతారు. అంతెందుకు, మీరు నిధుల వసూళ్లు వీటన్నిటి విషయంలో కూడా ఎవరు ఏ పార్టీకి ఎన్ని అందుతున్నాయి అన్ని కేసీఆర్ నోటీస్లో ఉన్నాయి. కనుక ఎట్లా ఇచ్చావని వాడి డోనార్ను పట్టుకోవడము, మళ్ళా తాను వసూలు చేసుకోవడము, ఎన్ని చేశారని. కనుక ఇప్పుడు ఒక వెంకటగిరి ఆయన ఎవరు ఏసీపీకి లెటర్ రాశాడు. లెటర్ రాసి అలా ఎలా చేస్తావు, అసలు ఆయన స్థాయి కాదని అంటున్నాడు. ఇప్పుడు ఏసీపీ స్థాయి కాదు, నన్ను మాజీ ముఖ్యమంత్రిని నన్ను ఇచ్చేయడానికి అని అది కూడా క్వశ్చన్ చేస్తున్నాను. అంటే ఏ స్థాయి రావాలి, రేవంత్ రెడ్డి రావాలా ఏంటి, లేకపోతే డీజీపీ రావాలా? ఆయన ఆ విధంగా అంటే లేని విషయాలను కూడా సృష్టించగలుగుతాడు. ఎప్పుడో రాసిన సుప్రీంకోర్టు 65 ఏళ్ల పెద్ద మనుషులను గౌరవించాలి, 15 ఏళ్ల కన్నా చిన్న ఉన్న పిల్లలను గౌరవించాలి, వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి, మహిళలు అయితే తప్పకుండా పోలీసులు వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి, వాళ్ళని పిలిపించడము లాంటివి, వేధించడం లాంటివి చేయకూడదు. ఇది ఇన్స్ట్రక్షన్స్. దాన్ని పట్టుకొని నాకు 65 ఏళ్ళు దాటిపోయిన టెక్నికల్గా కనుక నేను ఇప్పుడు మీ మాట వినను అని చెప్పేసి అల్లరి చేయడం తప్పితే, ఆ వయసులో ఉన్న వ్యక్తి ఈ ప్రశ్నలు సిల్లీగా ఉన్నాయి. ఆయన వయసుకు తగ్గ ప్రశ్నలు కానే కాదు. గోడ కంటించడం, లైవ్ పెట్టడం లాంటివి ఆయన స్థాయికి తగినటువంటి విషయాలు. కానీ రేవంత్ రెడ్డి దీంతో ఇక చాలా గొప్పోడు అయిపోతాడు అనేది ఏమీ లేదు. రేవంత్ రెడ్డి ఎప్పుడో కుమ్ముక్కు అయిపోయాడు. రేవంత్ రెడ్డి కేవలం పొలిటికల్ డ్రామా నడిపిస్తాడు. కాంగ్రెస్ కొంతకాలం ఇంకా నడిపించుకోవాలి, ఇంకా కొంతకాలం తాను వీలైనంత ఎక్కువ రోజులు ఉండాలి అధికారంలో, అనుకున్న టార్గెట్స్ రీచ్ కావాలి. రేవంత్ రెడ్డి కూడా పరిస్థితి ఆ విధంగా ఉంది. కనుక ప్రజలు దీంట్లో నుంచి ఏం తీసుకుంటారు, ఏమి మెసేజ్ తీసుకుంటారు, ఎట్లా స్పందిస్తారని ప్రజల పైన నాకైతే విశ్వాసం ఉంది. ప్రజలు తప్పకుండా ఆలోచిస్తారు, అన్నీ చూస్తారు, కానీ ఆలోచిస్తారు, గట్టి నిర్ణయం తీసుకుంటారు. ఎవరికి ఏ టైంలో బుద్ధి చెప్పాలో అది తప్పకుండా చెప్తారు అనేటువంటి నమ్మకం అయితే నాకు ఉంది చక్రి. సార్, ఇప్పుడు రాజకీయ నాయకుల ఆదేశాలతోటి ఐపీఎస్ అధికారులు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలు అయితే ఒకవైపు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో పోలీసు వ్యవస్థ పట్ల ప్రజల్లో ఉండే నమ్మకాన్ని దెబ్బతీస్తాయంటారా ఇలాంటి ఆరోపణలు? తప్పకుండా దెబ్బతీస్తాయి. పోలీసు ఇప్పుడు ఆయన ఏం పేరు అండి, పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు ఇదే అయ్యాడు కదా. ఒకప్పుడు ఈ ఎన్కౌంటర్లు అవి చేయడంలో ప్రసిద్ధి ఆయన. సజ్జనార్ గారు. ఇప్పుడు ఈ సజ్జనార్ గారు షాద్నగర్లో వాళ్ళను ఎన్కౌంటర్ చేశారు. అది ఎవరైనా చెప్తారా అది నిజమైన ఎన్కౌంటర్ అని? కాదు. కనుక వాళ్ళు దొరికిన నేరస్తులను కాల్చి పడేశారు. ఎవరు చెప్తే కాల్చారు?
కేసీఆర్ చెప్పకపోతే కాదు సార్, కేసీఆర్ కు పరువు పోయేటువంటి పని ఉండే అప్పుడు. పరిస్థితి బాలేదు. ఇక్కడ ఒక అమ్మాయి రేప్ అయిపోతే ఆయన ఢిల్లీలో పార్టీలు చేసుకుంటూ తిరుగుతున్నాడు. ప్రజలందరూ బాగా యాంగ్విష్ తో ఉంటే వచ్చేసాడు, కూర్చునబెట్టుకున్నాడు. సజ్జనార్ అంటేనే ఎన్కౌంటర్లకు ప్రసిద్ధి. వైఎస్ఆర్ ఉన్నప్పుడు చేశాడు యాసిడ్ దాడుల వాళ్ళ మీద వరంగల్లో. ఇప్పుడు కూడా బాగా చేస్తావు నువ్వయ్యా, చెయ్యి అని చెప్పాడు. ఆయన సంతోష పెట్టడానికి నేను చేశాడు. కనుక ఇలాంటివన్నీ చేస్తారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కూడా మా బాస్లను సంతోష పెట్టడానికి చేశారు. అది చేసిన ఆఫీసర్స్ అందరు కూడా మళ్ళా తన సామాజిక వర్గం వాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకున్నాడు నమ్మకం కోసం కేసీఆర్ చేసేటువంటి పనులు. కనుక వీళ్ళు ఇప్పుడు ఇలా చేసిన వాళ్ళు వాళ్ళ ముందర పోయి ఈయన నిలబడాలి, నిలబడి జవాబు చెప్పాలి. ఎట్లా ఉంటుంది, ఈయన ఈయన పరిస్థితి బాగాలేదు. కాకపోతే మనం మర్చిపోకూడదు, ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన వాళ్ళందరూ ఏమవుతుందో అందరికీ కనబడుతుంది. కనుక అదే గది మాకు వస్తుంది. రేపు కేసీఆర్ వచ్చినా వస్తాడు, మనకెందుకు వచ్చిన గొడవ అని మీరు చూడండి. రాచ మర్యాదలు చేస్తారు రేపు ఈ పోలీసులు. కనుక పోలీసులు వాళ్ళకు సరే, వాళ్ళకు నిజాయితీ నిప్పులాగా ఉండేటువంటి అధికారులు మనం ఆశించలేం ఈ రోజులలో. అలా ఉండేవాళ్ళు చాలా, ఎవడైనా ముఖ్యమంత్రి వస్తే కూడా కేర్ చేయరు. అటువంటి అధికారులు కొందరు మాత్రమే ఉంటారు. కనుక ప్రతి ముఖ్యమంత్రికి సరెండర్ కావడం, వారు చెప్పినట్లతో ఒక ఆడించడం, ఇలా. ఇప్పుడు ఎన్కౌంటర్లు చేస్తారండి, ముఖ్యమంత్రి చెప్తే కూడా చేయాల్సిన పని లేదు. ఒక అధికారి అనుకుంటే తాను ఇది తప్పు అవుతుంది నేను చేయను అని చెప్పాలి గట్టిగా ముఖం మీద. కానీ ఖండించాలి, తప్పు లేదంటే హక్కు కూడా ఉంటుంది. నన్ను వదిలేయండి అని చెప్పాలి. ఎందుకు చేసి పెట్టాలి ఇటువంటి పనులన్నీ కూడా? అంటే వాళ్ళకి ఏవో అవసరాలు ఉంటాయి, వాళ్ళు చేసి పెడతారు. ఇలాంటి పోలీస్ అధికారులు ఉన్నంత కాలం ఎలా ఉంటుంది? నో, పోలీస్ చాలా వీక్గా వ్యవహరిస్తుంది. చాలా విషయాలు ఇలాంటి బలహీనతలు వాళ్ళకు వాళ్ళకు ఉన్నాయి. అయినా సరే నేను అధికారులను తప్పు పట్టే కన్నా ముఖ్యంగా వీళ్ళను, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రులు, వీళ్ళు కదా యథా రాజా తథా ప్రజ. రాజులు అట్లా తయారైనప్పుడు ప్రజలు ఏం చేస్తారు? ప్రజలు కూడా వాళ్ళకి అనుకూలంగా మారుతూ ఉంటారు. సో ఇప్పుడు కేసీఆర్ యొక్క శీల పరీక్ష ఏదైతే ఉందో దీంట్లో పెద్ద సమస్యలు లేవు ఆయనకు. దీన్ని రాజకీయంగా ఎలా వాడుకోవాలి అని రేపు రక్తి కట్టిస్తాం. మనకు మాత్రం మజా ఉంటుంది. రేపు మీడియా హంగామా ఉంటుంది. ఆయన చేసే ప్రతి పని కూడా మంచి హంగామా ఉంటుంది. తప్పకుండా పొలిటికల్ మెసేజ్ పోతుంది. ఒరే నన్ను ఈ రేవంత్ రెడ్డి ఇది చేసేస్తున్నాడు, హరాజ్ చేస్తున్నాడు, ఇదంతా కూడా ఒక మెసేజ్ కామన్ మ్యాన్కు పంపిస్తాడు. ఎన్నికల్లో ఏమైనా లాభం జరుగుతుందా అనేటువంటి ప్రయత్నం ఆయన చేస్తాడు. రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఫీల్ అయిపోతాడు. అంత రక్తి ఘటించలేడు రేవంత్ రెడ్డిని. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన మహానాయకుడు కనుక ఈయన యాస, ఆయన భాష, ఆయన ఇవన్నీ కూడా ప్రజలను ఇంకా కొంత ఆకర్షణ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి యొక్క దీంట్లో అసంతృప్తి ఏదైతుందో అది రిఫ్లెక్ట్ అవుతుంది. కేసీఆరే బాగుండే కదా అనే పరిస్థితిని రేవంత్ రెడ్డి తెస్తున్నాడు. దాన్ని ఉపయోగించుకుంటాడు కేసీఆర్ కూడా తప్పకుండా. మాట్లాడుతున్నా అందరూ ఆసక్తిగా చూసే పరిస్థితితో ఉంది మనోహర్ గారు. ఉందే అండి. మీరు ఎప్పుడైనా సరే మీరు చూడండి, ఆన్లైన్ లో ఒకసారి చూడండి, ఎంతమంది చూస్తుంటారు. అసలు ఎగబడి చూస్తుంటారు. ఎక్కడి వాళ్ళు అక్కడ బస్సులో ప్రయాణం చేసే రాజకీయ నాయకునికి లేనంత ఫాలోయింగ్ కేసీఆర్ ఫాలోయింగ్. అందులో ఆ మాటలో ఆకర్షణ ఉంది. కాకపోతే తీసి బండకు కొట్టారు. ఎందుకంటే నువ్వు మాటలు చెప్పే మరాఠీవి అనేది ఆ ఇమేజ్ వచ్చేసి, ఆ మాటలు ఇప్పటికీ ఆకర్షణీయంగానే ఉన్నాయి. కానీ నువ్వు మాయగాడివి, మాటలు చెప్తావు, చేతల్లో ఏమీ చేయవు అనే స్థితి వచ్చాకనే బండకు కొట్టారు. అంది వచ్చిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పి అందుకున్నారు, అంతే, ఇష్టంగా కాదు. కనుక ఇప్పుడు కూడా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఒక హీరో వచ్చారండి, రజనీకాంత్ మా ఊరికి వచ్చారు, ఊరుకుంటామేమింది? ఆయన ప్రతి కదలికను చేతులు ఊపినా కాలు ఊపినా విజిల్ కొడతాం. కొట్టేంత మాత్రాన ఆయన చాలా గొప్పోడు, మహానుభావుడు ఏం కాడు. అలా వెళ్ళాక ఎందుకు అలా చేశామంటే ఏదో ఆయన సినిమా యాక్టర్ కదా, మజా వస్తుంది అని అంటారు. కనుక ప్రజలు మన తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు కనుక ఎవరు రాజకీయ నాయకుడు వచ్చి చేయి ఊపిపోతే వీళ్ళు విజిల్లు కొడతారు. ఎందుకు అలా ఊపావు, ఎందుకు విజిల్లు కొట్టావు? ఏమోరా వాడితో ఎప్పుడైనా పని పడుతుంది అని ప్రజలు కూడా తెలివైన వాళ్ళు అయ్యారు. కనుక చూద్దాం ఈ నాటకంలో మొత్తంలో ఎవరు విజయం సాధిస్తారు. మధ్యలో బీజేపీ ఏం చేస్తుంది అనేది కూడా ఇప్పుడు వీళ్ళిద్దరూ నాటకం చేస్తున్నారు. మళ్ళీ బీజేపీ ప్రజెన్స్ ఏంది అని. కానీ తన బలం పెంచుకుంటారా, రేవంత్ రెడ్డిని గట్టిగా ఎదుర్కొంటారా, మళ్ళీ కేసీఆర్ పైనే విమర్శలు చేస్తూ
ఆ, ఆ విధంగా కాంగ్రెస్ కు ఓ రకమైన ఇది ఎస్కేప్ రూట్ ఇస్తారా? ఎందుకంటే చాలా అలిగేషన్స్ ఉన్నాయి బీజేపీ పైన కూడా. అవును. రేవంత్ రెడ్డితో ఇదే అయిపోయారు, అదే అయిపోయారు, టాప్ లీడర్స్ ఇవన్నీ ఉన్నాయి. అవును. కనుక వీళ్ళకి శీల పరీక్ష వీళ్ళకు యాక్చువల్గా బీజేపీ వాళ్ళకు. మేము మేము పతివ్రతలమే అని ప్రూవ్ చేసుకోవాలి గట్టిగా. ప్రతి మాటలో మీకు బయటికి వీళ్ళేమనుకుంటారంటే ప్రజలు పిచ్చోళ్ళు, ఏం అర్థం కావట్లేదు, మేము చాలా అన్నీ తెలుస్తున్నాయి, ఎవరు ఏంది, ఎవరితో ఏమైపోయారు అనేది ప్రజలు మాత్రం తప్పకుండా గ్రహిస్తున్నారు. అమాయకులు ఏం కాదు. చూడాలి కనుక మరి ఈ బీజేపీ. రెండింటి మధ్యన అవును. బీజేపీ బీజేపీ పరిస్థితి వ్యవహారం ఏ మాత్రం విధంగా చాలా ఉండనుంది. చాలా చూడాలి. దారుణంగా ఉంటుంది బీజేపీ పరిస్థితి. ఇప్పుడు రైట్. కనుక థ్యాంక్ యూ. మేల్కోకపోతే ఈ అవును. డ్రామాలో. రైట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మురళీ సార్. మనోహర్ గారు మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నందుకు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి.